కల్తీ మద్యం కేసులో ఎన్నో పరిణామాలు అంటే కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లీగల్గా దీనికి సంబంధించి టీడీపీని బలి చేసేటంటే టీడీపీని అంశంలో ఇరకాటమైనటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున వైసీపీ చేసిందనేది అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే కనుక ఈ 3,500 కోట్లకు సంబంధించి లిక్కర్ కేసు ఏదైతే ఉందో ఆ కేసు ఫర్దర్ దర్యాప్తు ముందుకెళ్లకుండా ఆగిపోవటం, తర్వాత ఈ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి సిట్ విచారణ ఇంకా కంటిన్యూ చేయడం అనే రెండు అంశాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ లిక్కర్ కేసులో ఇంకా అరెస్టులు ఉన్నాయి అనే కోణం, మరింకో కోణంలో ఈ లిక్కర్ కేసుకి కర్మకర్త క్రియలుగా వ్యవహరించినటువంటి వ్యక్తులు అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర పోటగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఒక కంచిగా నిలబడి ఈ లిక్కరు స్కామ్ అంతా చేసినటువంటి మిథున్ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప, భారతీ రెడ్డికి సంబంధించి డైరెక్టర్గా, భారతీ సిమెంట్స్కి సంబంధించినటువంటి శాశ్వత డైరెక్టర్ కావచ్చు, అదేవిధంగా సీఎంఓలో జగన్మోహన్ రెడ్డి దగ్గర షాడో మంది ముఖ్యమంత్రులుగా వ్యవహరించినటువంటి ధనంజయ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్లు కావచ్చు. వీళ్ళందరూ కూడా ఈ లిక్కర్ కేసులో బెయిల్ తర్వాత మరొకసారి వీళ్ళని ఆ బెయిల్ రద్దు చేయండి అంటూ కూడా విచారణ కొనసాగుతుంది. బెయిల్ రద్దు చేయండి అంటూ కూడా కూటమి ప్రభుత్వం నుంచి లీగల్ టీం ఆల్రెడీ అప్పీల్ చేసినప్పటికీ కూడా ఈ అప్పీలు ఆల్రెడీ హైకోర్టులో ఉండగానే మళ్ళీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ అవటం, ఇవన్నీ కూడా ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా జరుగుతున్న పరిస్థితుల్లో మరొకసారి ఈ కల్తీ మద్యాన్ని తెర మీద తీసుకొచ్చారు. దీని వెనకాల ఎవరున్నారు, అసలు కర్మకర్త క్రియగా వ్యవహరించారు అంటే ఎవరు వ్యవహరించారు అంటే ఆ పార్టీలో పనిచేసినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ అయినటువంటి ఈ పెడన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసి గత ప్రభుత్వంలో లాస్ట్ 2.5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళడం కావచ్చు, పవన్ కళ్యాణ్ని తార్పుడుగాడని చెప్పిన బూతులు తిట్టడంలో కావచ్చు, అనేక సందర్భాల్లో బూతులు విపరీతమైనటువంటి దుర్భాషలాడి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మంత్రి అయినటువంటి ఈ జోగి రమేష్ కీలకంగా వ్యవహరించాడు అనేది. ఎందుకంటే లిక్కర్ని తయారు చేశారు గత ప్రభుత్వంలో, పాత ప్రభుత్వంలో. ఇప్పుడు ఆ బాధితుడు నిందితుడు జనార్దన్ చెప్తున్నటువంటి అంశాన్ని మనం చూస్తే కనుక అతను గత ప్రభుత్వంలో కల్తీ మద్యాన్ని తయారు చేయడం, దాన్ని అమ్మటం, విక్రయాలు జరపటం, దానికి కొన్ని డెన్లు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో అతను చేశాడు. అతను ఒప్పుకుంటూ ఉన్నాడు. సేమ్ టైము తర్వాత అది ఆపేశాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోలీసులు తాకిడి ఎక్కువైపోవడం, ఈ ఒత్తిడిని తట్టుకోలేక అతను పూర్తిగా ఈ కేసులు వ్యవహారం రేపొద్దున ఏదవుతుందో అనే భయంతో అతను ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో జనార్దను దాన్ని పూర్తిగా నిలుపుదల చేశాడు. కానీ ఈ కల్తీ మద్యం అంటే ఇందులో కుట్ర ఏదైతే ఈ 3,500 కోట్ల లిక్కర్ స్కాము, అదేవిధంగా అందులోనే కల్తీ మద్యం, ఇవన్నీ కూడా గత ప్రభుత్వం విక్రయాలు జరిపి ప్రజల ప్రాణాలు తీసింది, లక్షల్లో దాని అనారోగ్యం పడిన బాధితులు ఉన్నారు అనేది ఎప్పుడైతే ఈ పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుందో, అరెస్టులు అవుతున్నాయో, జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు, అతను అరెస్టు తప్పదు అంటున్నారో, వెంటనే ఇదొక రాజకీయ కోణం తీసుకొచ్చారు. ఎందుకంటే గతంలో తయారు చేసి వదిలేసినటువంటి లిక్కర్ స్కామ్ లిక్కర్ ఏదైతే ఉందో, కల్తీ లిక్కర్ ఏదైతే ఉందో, ఆ లిక్కర్ని మరలా తయారు చేపించి డబ్బు ఆశ చూపించి ఆర్థికంగా సపోర్ట్ చేస్తామని చెప్పని అతనికి ప్రలోభపెట్టి మరలా ఆ లిక్కరు కల్తీ లిక్కర్ తయారు చేపించి దాన్ని స్థానికంగా ఈ జోగి రమేష్ ఉండేటువంటి ప్రాంతంలోనే ఒక గోడౌన్లో భద్రపరిచి దాన్ని ఏమీ తెలియనట్టు తీసుకెళ్ళి మరలా మీడియాకు చూపించి ఈ ప్రభుత్వం కల్తీ మద్యం, నాటు సారాతో పోలినటువంటి మద్యాన్ని తయారు చేసి ప్రజల బెల్ట్ షాపుల ద్వారా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేస్తుందని చెప్పనేది ఒక విష ప్రచారం చేసేదానికి తెరలేపారు. ఎందుకు దీన్ని తీసుకురాగొచ్చారు ఇప్పుడంటే, కల్తీ మద్యం అంటే లిక్కరు సంబంధించినటువంటి ఏదైతే 3,500 కోట్ల స్కాము, జగన్మోహన్ రెడ్డి అరెస్టు, లేదంటే మిగిలిన అయినటువంటి అరెస్టులు, దాని అప్పుడు కల్తీ మద్యం అమ్మారు అనేటువంటి జరుగుతున్నటువంటి ఈ చర్చ, దాని మీద జరుగుతున్నటువంటి విచారణలో పోయినటువంటి ప్రాణాలు, వీటివన్నిటినీ కూడా డైవర్ట్ చేసే విధంగా అంటే మైండ్ గేమ్ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్. ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఏం చేశారంటే కూటమి ప్రభుత్వం మీద విషం జల్లేదానికి
ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేదానికి ఏం చేశారంటే ఆ మానేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మరలా ఈ విక్రయాలు ఆ మద్యాన్ని తయారు చేయించి దాన్ని కొన్ని ప్రాంతాల్లో పెట్టించడమే కాకుండా కొన్ని వైన్ షాపుల్ని దాన్ని ఆ వ్యక్తులు వాళ్ళ సొంత వ్యక్తులకే సొంత వైసీపీ నేతలు ఉండేటువంటి వైన్ షాపులు ఏవైతే ఉన్నాయో వాళ్లే మళ్ళీ ఆ మద్యం విక్రయాలు జరిపేలాగా ప్రణాళిక సిద్ధం చేసి దాన్ని మరలా వెలుగులో తీసుకొచ్చి ఇదంతా చేశారు. సో ఇదంతా స్థానిక ఎమ్మెల్యేకి తెలియలేదా, ఇవన్నీ తెలియలేదా అంటే తెలుసుండొచ్చు. కానీ తెలిసిన వెంటనే అక్కడ ఎమ్మెల్యేకి తెలిసిన ఏం చేస్తున్నాడు, ఈ వ్యక్తులు ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఇదంతా కూడా అని చెప్పని వెంటనే అతన్ని సస్పెండ్ చేశారు. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అన్నారు. దొరికిన వాళ్ళు దొరికినట్టు అరెస్టులు చేశారు. ఇది చాలా ఇమ్మీడియట్గా జరిగింది. సిట్ విచారణ కూడా ఇమ్మీడియట్గా చేశారు. కానీ ఇక్కడ ప్రభుత్వం గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే ఈ వైసీపీ పార్టీ లేదా ఈ వైసీపీ నాయకులు ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇలాంటి కరుడుగట్టినటువంటి నేరస్తుల్ని సమాజంలో చర్యలు చేపట్టకపోతే, అంటే బలమైనటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోకపోతే, చట్టం తీసుకోవాల్సినటువంటి చర్యలు బలంగా వాళ్ళ మీద పటిష్టమైనటువంటి బలమైన కేసులు వాళ్ళ మీద పెట్టకపోతే రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నది కానీ వీళ్ళ దుశ్చర్యల వల్ల ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా అనిపిస్తుంది. పెద్ద ఎత్తున లిక్కర్ తయారు చేసి అంత ధైర్యంగా తీసుకొచ్చి అక్కడ డంప్ చేసి స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలతో అవి కొనుగోళ్లు చేపించి వాళ్ళ వైన్ షాపుల్లో ఆ వైసీపీ నాయకులకు ఉన్నటువంటి వైన్ షాపుల్లో వాటిని విక్రయాలు జరిపించి ఎంత చేస్తూ ఉన్నారంటే గతంలో 5 ఏళ్ళు అదే మద్యం అమ్మారు. గత 5 ఏళ్ళు కూడా ప్రభుత్వ వైన్ షాపుల్లో అన్ని నాసి రకం బ్రాండ్సే, అసలు ఊరు పేరు లేనటువంటి బ్రాండ్స్ దాదాపు 120-130 రకాల బ్రాండ్స్ తీసుకొచ్చేసారు. పిచ్చి పిచ్చిగా తీసుకొచ్చేసి ఒక్కదానికి నాన్ టెస్టెడ్ ఉండదు, టెస్టెడ్ లిక్కర్ ఒకటి ఉండదు, పేడ్ ఉండదు, ట్యాక్స్ పేడ్ ఉండదు, ఏమి ఉండదు. ఎక్కడో తయారు చేస్తారు, తీసుకొచ్చేస్తారు, అమ్మేస్తారు. ఇలా ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నటువంటి ఇలాంటి నాయకుల మీద మాత్రం చర్యలు మాత్రం ప్రతిష్టంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వానికి ఒక సవాల్ లాంటిది కూడా. కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రజల ప్రాణాలని బలిగా పెట్టారు. సో వాళ్ళ మీద పడుతున్నటువంటి బురదని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ముళ్ళును ముళ్ళుతో తీయాలని చెప్పని లిక్కర్ని లిక్కర్తోనే తీసే ప్రయత్నం చేశారు. వాళ్ళు కల్తీ మద్యం అమ్మారు, డబ్బు దోచుకున్నారు, పెద్ద ఎత్తున ఈ డిజిటల్ పేమెంట్స్ చేయకుండా ప్రభుత్వానికి రావాల్సిన ఖజానాను మొత్తం కూడా దోచుకున్నారని చెప్పని ప్రభుత్వం విచారణ చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం కల్తీ మద్యం విక్రయాలు జరుపుతుంది, పెద్ద ఎత్తున టీడీపీ నేతలే కల్తీ మద్యం తయారు చేసి అమ్ముతున్నారని చెప్పనేది తిరిగి వాళ్ళని బురదలో దించేసేటువంటి ప్రయత్నం చాలా బలంగా చేశారు. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే ప్రజల్ని అమాయకుల్ని చేసి ఆ మద్యం తాగుబోని చనిపోయిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి, వీళ్లే కారణం అని చెప్పనేసి అది రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇలాంటి క్రూయల్ నేచరు, లేదంటే ఎంత కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళని అంటే కుట్రపూరిత రాజకీయాలని ఎలా చేయగలుగుతున్నారు, అంటే వైసీపీ భావజాలమే అంత ఉంటుందా అనేది కూడా కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలి. దృష్టి సారించిన తర్వాత ఇంకా ఎవరున్నారు ఇలాంటి పాలసీలతో, ఇలాంటి ఆలోచనతో, ఇలాంటి నేర స్వభావంతో ఇంకెంతమంది ఉన్నారు, ఇంకెంతమంది ఎన్ని రాజకీయాలు చేస్తూ ఉన్నారు అనేది కూడా ఇంకా అంటే ఇప్పుడు వరకు దర్యాప్తులని లోతుగా చేసి ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి ప్రజల ముందు ప్రజా కోర్టులో దోషిగా నిలబెడితే తప్ప ఈ వైసీపీ పార్టీలో పనిచేస్తున్న నేతలు ఎవరిని కూడా కంట్రోల్ చేయలేరు. జగన్మోహన్ రెడ్డి అరెస్టుతోనే సాధ్యపడుతుంది. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో భూస్థాపితం చేయడంతోనే అది సాధ్యపడుతుంది. మరి అలా ఆ పార్టీ బ్రతుకున్నంతసేపు, జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరాలు చేసి బయట తిరుగుతున్నంతసేపు కూడా ఈ పార్టీలో అధికారం కోసం ఎక్కడికైనా వెళ్ళేటువంటి నేతలు ఇంకా ఉన్నారు, ఇంకా ఎక్కడికైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారనేది అర్థమవుతుంది. సో కాబట్టి కూటమి ప్రభుత్వం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.